అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమన సోదర మహాశివులారా, సహోదరీమణులారా, చాలామంది సహోదరులు సహోదరీమణులు నాకు కామెంట్స్లో అడగడం జరుగుతుంది, గురువుగారు ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చా లేదా, దీని గురించి ఇస్లాం ధర్మం ఏమి చెప్తుంది అని చెప్పి. ఇన్షాల్లా దీని గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఆఖరి వరకు చూడండి, అప్పుడు మీకు ఇస్లాం ధర్మం ఏమి చెప్తుంది అన్న విషయం చాలా వివరంగా అర్థమవుతుంది. మొట్టమొదటిగా నేను మీకు తెలిపే విషయం ఏమిటి అంటే, అల్లాహు తఆలా ఖురాన్ గ్రంథంలో ఇలా తెలుపుతున్నారు, వలా తున్కిహుల్ ముష్రికీన హత్తా యుమిన్నా. ఈ ఖురాన్ వాక్యానికి అర్థం ఏమిటి అంటే, ఒక ముస్లిం ఆడకూతురు, ఒక ముస్లిం అయిన ఆడపిల్ల ముస్లిమేతరుల యొక్క అబ్బాయితో పెళ్లి చేసుకోకూడదు. ఎప్పటి వరకైతే అతను ఇస్లాం స్వీకరించడో అప్పటి వరకు వాళ్ళిద్దరి నిఖా కుబూల్ అవ్వదు అని చెప్పి స్పష్టంగా మనకి ఖురాన్ గ్రంథంలో అల్లాహు తఆలా తెలియజేస్తున్నారు. నా ప్రేమ సోదర మహాశివులారా, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, ఒక ముస్లిమేతరుల యొక్క అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి ఒక ముస్లింని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే గనక, అది మగపిల్లవాడు కానివ్వండి ఆడపిల్ల కానివ్వండి, ఒక ముస్లింని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఎదుటివారు ఇస్లాం స్వీకరించాల్సిందే. ఇస్లాం స్వీకరించకుండా మేము పెళ్లి చేసుకుంటాము అంటే గనక ఇస్లాం ధర్మం ప్రకారంగా వాళ్ళ యొక్క పెళ్లి అస్సలు అవ్వదు. ఎందుకనగా ఇస్లాం ధర్మంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధన ఏమిటి అంటే, ఒక ముస్లింని మాత్రమే పెళ్లి చేసుకోగలరు. అంటే ఉదాహరణకి ముస్లిం అబ్బాయి ఉన్నాడు, ముస్లిం అబ్బాయి ముస్లిం అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోగలడు. అదేవిధంగా ఒక ముస్లిం అమ్మాయి ఉంది, ఆ ముస్లిం అమ్మాయి ముస్లిం అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకోగలరు. వాళ్ళిద్దరి నిఖా మాత్రమే అల్లాహు తఆలా అంగీకరిస్తారు, ఇస్లాం ధర్మం కూడా అంగీకరిస్తుంది. అలా కాకుండా ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇస్లాం ధర్మంలో అది ధర్మసమ్మతము కాదు. ఇస్లాం లెక్కలో వాళ్ళిద్దరికీ పెళ్లి అస్సలు అవ్వలేదు అని చెప్పి, ఒకవేళ లేదు మేము పెళ్లి చేసుకుంటాము, ఎందుకు అవ్వదు, మేము గవర్నమెంట్ ప్రకారంగా లీగల్గా మేము కోర్ట్ మ్యారేజ్ చేసుకుంటాము లేదంటే ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చేసుకుంటాము అంటే అది మీకు లోకపరంగా లీగల్ అవ్వవచ్చు, కానీ ఇస్లాం పరంగా మీరిద్దరు కూడా పెళ్లి చేసుకున్నట్లు కాదు. అది ఇస్లాం ధర్మం ప్రకారంగా మీరిద్దరూ వ్యభిచారం చేసినట్లు అవుతుంది. ఎవరైతే ఇస్లాంని ధిక్కరించి ఇస్లాం ధర్మాన్ని పక్కన పెట్టి వాళ్ళకిష్టకరమైన పెళ్లి చేసుకొని వాళ్ళకిష్టమైన మార్గంలో జీవితం సాగిస్తారో వాళ్ళు చాలా అంటే చాలా ఘోరమైన పాపం చేసిన వారు అవుతారు. ఎందుకనగా అల్లాహు తఆలా ఖురాన్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలపడం జరిగింది, ఒక ముస్లింని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. అలా కాకుండా ఒక ముస్లిం అమ్మాయి కానివ్వండి ఒక ముస్లిం అబ్బాయిని కానివ్వండి ముస్లిమేతరుని పెళ్లి చేసుకుంటే గనక వాళ్ళ యొక్క పెళ్లి అవ్వదు. వాడు అల్లాహ్ యొక్క మాటని ధిక్కరించినట్లు అవుతుంది. అల్లాహ్ని ఎవరైతే ధిక్కరిస్తారో వాళ్ళకి చాలా అంటే చాలా ఘోరమైన పాపం, చాలా ఘోరమైన నష్టాలు వాళ్ళకి కలుగుతాయి. వాళ్ళు అల్లాహ్కి రేపొద్దున్న సమాధానం చెప్పాల్సి వస్తుంది. అందుకని నా ప్రియమైన మిత్రులారా, నేను మీకు తెలిపే విషయం ఏమిటి అంటే, ఒక ముస్లిం అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఆ హిందూ అబ్బాయిని ముస్లింగా మార్చి అప్పుడు మాత్రమే చేసుకోవాలి. అదేవిధంగా ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఆ హిందూ అమ్మాయిని ఇస్లాం స్వీకరించిన తర్వాత మాత్రమే వాళ్ళిద్దరి నిఖా అవుతుంది, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోగలరు. అలా కాకుండా ఎవరైతే ముస్లిం మతాన్ని ఇస్లాం ధర్మాన్ని వదిలిపెట్టి వాళ్ళ యొక్క మతంలో అంటే హిందూ మతంలోకి మారుతారో వాళ్ళకి ఇస్లాం ధర్మంతో ఎటువంటి సంబంధము లేదు. అదేవిధంగా ఎవరైతే ముస్లిం తల్లిదండ్రులు ఉన్నారో వాళ్లతో సంబంధాలు కూడా తెంచుకోవాల్సి వస్తుంది. ఇస్లాం ధర్మం ఇదే ఆదేశిస్తుంది. ఈ యొక్క విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించండి. చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, అందుకని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయండి. ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని పక్కన పెట్టి మేము కోర్టు మ్యారేజ్ చేసుకుంటాము, మేము ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చేసుకుంటాము లేదంటే మేము గుళ్ళో పెళ్లి చేసుకుంటాము, పెళ్ళి ఏదైనా పెళ్ళే కదా అనుకుంటే గనక మీరు పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇస్లాం ధర్మం ఎలా అయితే పెళ్లి చేసుకోమని చెప్తుందో, నిఖా చేసుకోమని చెప్తుందో అలా చేసుకుంటేనే మీరు పెళ్లి చేసుకున్నట్టు లెక్క వస్తుంది. మీరు ఇస్లాం ధర్మం ప్రకారంగా భార్యాభర్తలు అవుతారు.
ఒకవేళ అలా కాకుండా మేము హిందూ పెళ్లి చేసుకున్నాము కదా, మేము కోర్టు మ్యారేజ్ చేసుకున్నాము కదా అని చెప్పి భార్యాభర్తలు కలిసి ఉంటే ఎప్పటి వరకైతే వాళ్ళు కలిసి ఉంటారో వాళ్ళు వ్యభిచారం చేసినట్లు అవుతుంది తప్ప ఇస్లాం ధర్మంలో వాళ్ళకి ఎటువంటి స్థానం కూడా లేదు. ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి. ఇస్లాం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి